అల్లు అర్జున్ సీఎం నేమ్ మర్చిపోవటం మీద నీ రియాక్షన్ అన్న. లాక్కొచ్చారుగా వీటికి. పెద్ద క్వశ్చన్ కాదురా, ఊరు నంద్యాల గిద్దలూరు అన్నారు, బాగానే ఉంది. వాడు టీఎఫ్ఐ కాడికి లాక్కపోయిండు క్వశ్చన్ అడిగి. హై డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మేమైకి ఈరోజు మనోడు పక్కన ఉన్నాడు. హాయ్ ఉద్దుమి. అంటే నా చెడ్డి దోస్త్ అనమాట, లైక్ 5th క్లాస్ నుంచి మేము ఫ్రెండ్స్. సో ఈరోజు మనం Q&A పెట్టుకుందాం అని అనుకున్నాం కదా. దానికి క్వశ్చన్స్ వాడు అడుగుతాడు, ఆన్సర్స్ నేను ఇస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సిగ్మా వీడియోస్ చేయన్న. సిగ్మా వీడియోస్ చేద్దాం మా దాంట్లో ఏముంది. అరే దాంట్లో క్వశ్చన్లు ఉంటే అడుగురా, వాళ్ళు ఫైర్లు స్కల్లులు ఇవన్నీ చాలా పెట్టుకురు, అది కాదు క్వశ్చన్లు మాత్రమే అడుగు. అప్లోడ్ చేయన్న. అరే ఇది పక్క కావాలని పెట్టారా ఇది. లేదు, నేను లాస్ట్ 6 months క్లాతింగ్ బ్రాండ్ గురించే రీసెర్చ్ చేస్తున్నాను. సో దాని గురించి టైం అయిపోయింది, అందుకే పెట్టలేదు. దానికి అప్లోడ్ చేయను అని పెట్టినోడు అసలు గాను. ఓకే ఓకే ఓకే. డార్లింగ్ 31st నైట్ ప్లాన్ ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నా? ఇది రివీల్ చేస్తే ఇంట్లోకి కానీ రానియరు నన్ను. నెక్స్ట్ క్వశ్చన్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఆర్ యూ వర్జిన్? ఎప్పుడు నీ వర్జినిటీని కోల్పోయావని అడుగుతున్నాడు. అరే అది నువ్వు అడుగుతున్నావురా. మన ఆడియన్స్ అడిగిందే నేను నీకు చెప్తున్నాను. లేదు, వర్జిన్ అయితే కాదులే. 16 ఐ లాస్ట్ ఎన్ని, అది యాక్చువల్గా అచీవ్మెంట్. లాస్ట్ అంటే ఏంది? ఇది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్. బాగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. ఎవరు రోడు? మావా జింగిల్ బెల్ పాట పాడు. ఎవడు రోడు? ప్రశాంత్ గాడు ఈడుగుడు నా చెడ్డీది వస్తే, అంటే మేము అందరం ఒక క్లాసు. జింగిల్ బెల్ పాట పాడారా? నీకుందిరా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అన్న కొనుక్కున్నావా ఎప్పుడైనా? కొనుక్కునేదిరా? సరే అన్న కొక్కుకున్నావా ఎప్పుడైనా? కారే ఈడెవడో ఇది పెట్టిండు, నాకు అర్థం కాలేదు. కానీ కొంతసేపు అనలైజేషన్స్ చేసి 10-15 మందితో డిస్కస్ చేసి అవుట్పుట్ బయట ఇస్తే, అన్న నువ్వు అడుగున్నావా అని బయటకు వచ్చింది. సో దీనికి ఏం చెప్తావు? అంటే ఇప్పుడు అంటే అది రామ్ ఎన్ని రోజులు రీల్స్ పెట్టలేదేమో ఏం బ్రో? అదే బ్రాండ్ గురించి ఇది చేస్తూ ఇంకోటి గుద్దబద్దగం, అది వేరే విషయం. అంటే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ని రోజులు రీల్స్ పెట్టలేదు ఏం బ్రో? అదే నీకేమైనా ఎక్కువైందా? ఎంకరేజ్ చేయరా? అక్కడ లేదురా అమ్మ. యాక్చువల్గా బ్రాండ్ గురించి డార్లింగ్స్, నేను బ్రాండ్ గురించి వర్క్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 10-15 daysలో లాంచ్ చేస్తాను. వెబ్సైట్ మనోడు రెడీ చేస్తున్నాడు. సో అన్న ఒక అమ్మాయిని సెట్ చేయన్న. సెట్ అంటే చేయరా? అది చాప, నీళ్లు లేకపోతే గద్ద. ఓకే ఓకే ఓకే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో. అరే ఇది ఏందిరా ఇది? మా డార్లింగ్స్ కొంచెం గ్రామర్లో ఇదై ఉండొచ్చు కానీ మీనింగ్లో పర్ఫెక్ట్గా ఉంటారు. సరే చదివేటోడి కన్నా అర్థం కావాలి కదా. అరే రాసేటోడు సరిగా రా అన్న ప్లీజ్, ఇది నా విన్నపం. వాడు కొనుక్కున్నామని రాసేడు నాక. ఎన్కోన్లు వేసుకొని చూస్తా బ్రో యూట్యూబ్లో. ఎన్కోనిందిరా చూస్తా బ్రో యూట్యూబ్లో. ఏం చూస్తాడో ఒకసారి అడుగు మనం.
డార్లింగ్ నువ్వు ఏం రాసినావు నాకు అర్థం కాలేదు. సర్లే నేను మరి ఇంకోసారి ఐడిని ఎన్కోన్లే. సరే అర్థం కాలేదు, అది వేరే విషయం. సో దయచేసి కొంచెం గ్రామాన్ని కరెక్ట్ చేసుకోండి. అసలు నాకు కూడా అర్థం కావట్లేదు, ప్లీజ్. సరే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? నీకు దమ్ముంటే ఫాలో బ్యాక్ చేసి ట్యాగ్ చెయ్యి కూడా కాదు చీ. సరే అది కూడా గ్రామర్ మిస్టేకే, మా వాళ్ళే కాబట్టి. ఎన్ని దమ్ముంటే ఫాలో బ్యాక్ చేసి. అరే క్వశ్చన్లు అడగమంటే ఛాలెంజ్ చేస్తున్నారేంట్రా డార్లింగ్స్? అట్టగా డార్లింగ్స్ ఇప్పుడు ఏం చెప్పమంటావురా? క్వశ్చన్లు అడగమంటే ఛాలెంజ్లు పెడితే నన్ను ఏం చేయమంటావు? ఆల్రెడీ 2 రౌండ్స్ అయిపోయింది బ్రో. ఏం రౌండ్స్ అసలు ఏం చేస్తున్నావు అది కొంచెం అడిగి కనుక్కోమని. క్వశ్చన్లు అడిగేటప్పుడు కానివ్వండి అని పెట్టిన, దానికి వాడు 2 రౌండ్లు. మనోడు ఎట్లా అర్థం చేసుకున్నాడో మనకి తెలీదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఆర్ యూ బ్రో? ఫైన్. ఓకే ఫైన్. ఐఎమ్ ఫైన్. 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 ఒకటోసారి, రెండోసారి ఫైన్, మూడోసారి ఫైన్. మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? మావా అల్లం టీ తాగుతావా? పెట్టింది నువ్వే కదరా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కొంచెం లావ్ అయినావు కదన్నా. లావ్ అయినా డార్లింగ్ నిజంగా. అంటే షవర్మాలు, నూడిల్స్లు ఇవన్నీ తింటే లావ్ అవుతారు. సో అంటే కొంచెం ఇప్పుడైతే కొంచెం మెయింటైన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా. లైక్ నేను ఆ బ్రాండ్ గురించి తిరిగేటప్పుడే షవర్మాలని, చికెన్ నూడిల్స్ అని ఉద్దవాల తిని లావ్ అయినా. ఇదైతే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫ్యాక్ట్. సో ఐ సజెస్ట్ డోంట్ గో ఫర్ టెంపరీ ఫుడ్స్. ఓకే, ఎందుకంటే దానివల్ల మైనస్ తప్ప ప్లస్ లేదు. నాకు తెలిసి మీ ఏజ్ 19 తక్కువ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అంటే ఎంజాయ్ చేయాలనిపిస్తే. తర్వాత మాత్రం పూర్తిగా వెయిట్ చేయండి, బికాజ్ ఇట్స్ లీడ్స్ టు మోర్. అది వాళ్ళకి తెలుసే కానీ. సరే నెక్స్ట్ క్వశ్చన్. సలహా ఫ్రీయే కదా. పాయింట్. ఏమన్నా రీల్స్ రావడం లేదు. రే నువ్వు వాళ్ళ గ్రామని తప్పు పడుతున్నావా? నేనేం తప్పు పట్టలేదు. నాకేం పని ఇచ్చినావు? ఎగ్జాక్ట్గా వాళ్ళ క్వశ్చన్స్ నేను నిన్ను అడగాలి. సరే అంతే. ఏమన్నా రీల్స్ రావడం లేదు. విస్తాయి. ఎందుకు లేదో చెప్పు. విస్తాయి. విస్తాయి ఏది? అరే వాడు నువ్వు కూడా అట్లానే చెప్తావు. అరే వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి మామ. విస్తాయి ఇప్పటి నుంచి డైలీ వస్తాయి. డైలీ రాకపోయినా వీక్లీ డెఫినెట్లీ వస్తాయి. ఏంటంటున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్. ఇది బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది. అన్న కుతలాడుతుందన్న. దీనికి నువ్వు ఇచ్చే రిప్లై ఏంది? అన్న కుతలాడుతుంది. ఏం లాడుతుంది? కుతలాడుతుంది ఏందిరా? కుతలాడేది క్వశ్చన్లు అడగనండి. ఏందిరా ఇది? అన్న నువ్వు ఇలాంటి యాటిట్యూడ్ రీల్స్ తీయడానికి కారణం ఏంటి అని మనోడు ఫీలింగ్. అంటే యాక్చువల్గా నేనైతే చెప్పాలంటే నేను చాలా ఫన్నీగా ఉంటారు. అది నీకు కానీ తెలుసు. చిన్నప్పటి నుంచి యాటిట్యూడ్ అంత మెయింటైన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నథింగ్ బట్ ఇప్పుడు యాటిట్యూడ్ అంటే ఏదో ఇగ్నోర్ చేయడం, లైక్ ఏదో రూడ్గా మాట్లాడడం అన్నది యాటిట్యూడ్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు 10 మంది నీ దగ్గరకు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారంటే యూ గెయిన్ ద రెస్పెక్ట్. అండ్ ఇట్స్ అంటే అది వచ్చేదైతే నీ యాటిట్యూడ్ వల్లే అనమాట. సో నేనైతే యాటిట్యూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో ఎక్కువ చెప్పాలంటే కుర్రోళ్ళని బాగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిలు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. అది ఈ జనరేషన్లో చాలా కామన్. సో నన్ను అడిగితే కుర్రోళ్ళే లాయల్. కుర్రోళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారంటే యాటిట్యూడ్కి అట్రాక్ట్ అవుతారు. సో అది కూడా ఒక పాయింటే. నెక్స్ట్, ఇంత స్టైల్ ఎట్లా భాయ్?
ఈ సింబల్ ఉంది. ఇంత స్టైల్ ఎలా అంటే ఇలానే నేను డిప్ప కటింగ్ చేసుకున్న దగ్గర నుంచి మావాడు నన్ను చూస్తున్నాడు. మరి ఈ క్వశ్చన్ అయితే మీరు వాడిని అడిగితే బాగుంటుంది. ఏరా మావ రావట్లేదే అట్ట కాదురా. ఇప్పుడు డిప్ప కటింగ్ చేసుకుని చూసినావు, స్పైక్స్ లేపింది చూసినావు, తర్వాత నువ్వు చూడలే. ఇప్పుడైతే స్ట్రైటింగ్ చేయించిన అది వేరే విషయం. ఇంత స్టైల్ ఎట్లా బాయ్ అని వాడు అడుగుతున్నాడు, వాడికి తెలియదు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలరా? మరే నేను చూసింది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది? అంతే అది వదిలి. అట్లాగా డార్లింగ్, స్టైల్ ఏంటంటే యాక్చువల్గా అది ప్రతి ఒక్కటి ఎడిట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నన్ను అడిగితే అంటే మీకు నేను స్టైలిష్గా కనపడి ఉండొచ్చు, లేకపోతే నేను ఈయన్నే ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ కలుపు మొక్కలు ఏరుకుంటా, ఆడ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసుకుంటా, ముందు ప్లాంట్ దగ్గర షార్ట్ వేసుకొని కూర్చుంటా, ఏదో ఒక గంజా తాగేటోళ్ళ తిరుగుతుంటా ఈయననే. అది స్టైల్ అంటే అది 90% ఎడిట్లోనే ఉంటుంది. నేను నార్మల్గా అలా కనబడాలి, నిజం చెప్తున్నా, అలా కనబడాలి కాబట్టి అలా కనబడుతున్నా. కానీ ఇట్స్ నాట్ డైలీ అలా ఎవరు ఉండరు చెప్పాలంటే. ఏరా డైలీ లైఫ్ అలా ఎవరిది ఉండదు. అంతే జస్ట్ చూసారా సార్ డబుల్ యాక్షన్. అదే ఏదో డ్రగ్ ఎడిక్ట్ లా ఉంటా, కాకపోతే కొంచెం రీల్ తీసేటప్పుడు మొహం మీద నీళ్ళు వేసుకొని వీడియో బాధ. నెక్స్ట్ క్వశ్చన్. అన్న నువ్వు సింగిల్ ఆర్ మింగిల్ అని నిన్ను అడుగుతున్నాడు. నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు, నువ్వు చెప్పు. నేనైతే మింగిలే. అంటే మింగిల్ అంటే ఏందిరా, సింగిల్ కాదనే కదా డార్లింగ్. సింగిల్ అయితే కాదు, రిలేషన్లో ఉన్నాను. లైక్ ఇట్స్ బీన్ 7 years. నెక్స్ట్ యాక్చువల్గా ఈ కంటెంట్ క్రియేషన్, ఈ వీడియోస్ ఫోర్స్డ్ బై దెమ్. ఫోర్స్డ్ కాదు, లైక్ నువ్వు చేస్తే బాగుంటుంది కదా అన్న సజెషన్ అయితే అవతల నుంచి వచ్చింది. అండ్ ఐ లవ్ ద సజెషన్. సో నేను అలా కంటిన్యూ మీరు మూ దగ్గర ఫోన్ బాధ మీద ఎట్లేతా సరిపోయింది. సింగిల్ అని చెప్తా కావాలంటే. ఓకే, ఇది అడగొచ్చో లేదు తెలీదు. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా వచ్చింది చూసాను నిన్న. నీ అబ్బా, అరే క్వశ్చన్లు అడగంటారా అంటే इस टेम्पो में मेरा कुत्ता भी नहीं आता. అల్లు అర్జున్ సినిమా పుష్ప డైలాగ్ మా. అరే తెలుసురా, వాడు టెంపోలో కూర్చోబెట్టడం అంటే అట్లా అంటాడు. వాడు యాక్చువల్గా టెంపోలో కూర్చొని పోవాలి సార్ అంటే వాడు అంటాడులే ఆ మాట. అదే నన్ను అడిగితే నాకేట తెలుస్తుంది, చెప్పురా. అంటే కాదు మామ, లోపల నాకు వినపడుతుంది, వాళ్ళకి వినపడాలి కదా. అది కాదురా, నేను క్వశ్చన్స్ అడగమన్నా డార్లింగ్స్. మీరు టెంపోలో కుత్తా వినయి పెడితే అది తెలుగులో వింటే అది వేరే విధంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. సో క్వశ్చన్స్ అడగంటారా ఏందిరా ఇవన్నీ. షాహిర్ లెఫ్టిస్టా రైటిస్టా? సెంట్రిస్ట్. చెప్పు. రే లేదురా, సెంట్రిస్టే. పెద్ద ప్లానింగే. అంటే యాక్చువల్గా మనం రైట్తో కానీ లెఫ్ట్తో కానీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. అవ్వకపోతే వి యూస్ సెంట్ అంతే. ఓకే అన్న. ఓకే అన్న ఏందిరా? ఏమో మరి వాడు అడిగాడు, ఏం ఓకేనా వాడిని అడుగు ఒకసారి. రేపు పరువు తీస్తున్నారా మీరు? వాడిని హోస్టల్కి తీసుకొచ్చి కూర్చోబెడితే మీరు పరువు తీస్తున్నారు, నా పరువు తీస్తున్నారు. అర్జున్ రెడ్డి లాగా ఉంటావు బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏమన్నా లేకపోతే వాడికి ఏమన్నా ఇచ్చేది ఉందా? ఏమి ఇస్తారా? నేను నా దగ్గర ఏముంది. అరే సరేరా, నేను సరే కాంప్లిమెంట్కి నేను నీకు నెక్స్ట్ బ్రాండ్ లాంచ్ అయింది కదా, ఒక టీషర్ట్ అయితే గివ్ ఇస్తా. 5 టీషర్ట్లు కొంటే చెప్పరా. చెప్పు. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్తో ఏం చేద్దాం. అల్లు అర్జున్ సీఎం నేమ్ మర్చిపోవటం మీద నీ రియాక్షన్ అన్న. లాక్కొచ్చారుగా బయటికి. పెద్ద క్వశ్చన్ కాదురా, ఊరు నంద్యాల గిద్దలూరు అన్నారు, బాగానే ఉంది. వాడు టీఎఫ్ఐ కాడికి లాక్కపోయిండు క్వశ్చన్ అడిగి. సరే క్వశ్చన్ ఏంది మళ్ళీ అడుగు. అల్లు అర్జున్ సీఎం నేమ్ మర్చిపోవటం మీద నీ రియాక్షన్. ఇప్పుడు నేను ఎలా క్వశ్చన్ మర్చిపోయానో
అలా ఆయన పేరు మర్చిపోవడం అన్నది ఇట్స్ మేబీ అవ్వచ్చు అని చెప్పి బయట అంటున్నారు. నాకు కూడా అంతగా ఐడియా లేదు. సో పేరు మర్చిపోవచ్చు, లైక్ ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకోళ్ళు చూడలేకపోవచ్చు. సో అందుకే కావాలని ఎలిగేషన్స్ పెడుతున్నారని చెప్పి చాలామంది బయట అంటున్నారు. సో చనిపోయిన వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్ మీరు? బై ద వే రేవతి గారికి రెస్ట్ ఇన్ పీస్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే లైక్ క్రౌడ్లో లేడీస్ని పిల్లల్ని ఉంచరు కదా. యాక్చువల్గా ఏ ఫ్యామిలీ అయినా క్రౌడ్లో తీసుకెళ్లరు, అంత రిస్క్ తీసుకోరు. అంత రిస్క్ తీసుకున్నారు. ఆయన కూడా రిగ్రెట్ ఫీల్ అయి ఉంటాడు. అనవసరంగా వెళ్ళాను, అనవసరంగా అల్లు అర్జున్ గారు వచ్చారు అని ఆయన ఫీల్ అయి ఉండడు. అనవసరంగా నేను వెళ్ళాను అని ఫీల్ అయి ఉంటాడు. సో ఎవరి పశ్చాత్తాపం అది, అరే నా వల్ల ఇలా జరిగిందా అని చెప్పి ఆయనకు పశ్చాత్తాపం ఉంది. లైక్ అల్లు అర్జున్ గారికి మొన్న మనం ఏదో సీసీటీవీ కెమెరా అది రిలీజ్ అయింది కదా. సో దాన్ని బట్టి చూస్తే ఈయన రాకముందే అది జరిగింది అంటున్నారు. ఇలా జరుగుతుందని చెప్పి అంటున్నారు. సో నేను విన్నాను అంతే, నేను అంత ఇన్వాల్వ్ కాను కదా. నేమ్ మర్చిపోవడం మీద నా రియాక్షన్ కాదు, బయట రియాక్షన్ చెప్తానండి. అవును అయితే ఏంది అని ఎంతమంది అంటున్నారు. నాకు నచ్చలేదురా. ఓకే, క్యారీ ఆన్. నాకు నచ్చలేదు, అలా చేయకూడదు కదా. సరే మర్చిపోయి ఉండొచ్చు, ఆయన కూడా లైట్ తీసుకుంటే బాగుంది, లైక్ దాన్ని లేపి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి బయట అంటున్నారు. అలా అని చెప్పి అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నావా, రేవంత్ రెడ్డి సార్ని సపోర్ట్ చేస్తున్నావా అంటే అని పబ్లిక్ అంటున్నారు. నేను అట్లా, నేను వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నా. ఇక్కడ నా ఒపీనియన్తో టీఎఫ్ఐ నడవట్లేదు, నా ఒపీనియన్తో ఏం నడవట్లేదు. సో మనకు సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.